రైట్ an essay on SPDF block elements. చాలా ఇంపార్టెంట్ ఎస్సే అమ్మా. రైట్ an essay on SPDF block elements. ఓకేనమ్మా, all the elements are classified into 4 blocks depending on the entry of differentiating electrons into subcells. They are S block, P block, D block and F block elements. అంటే అర్థం ఏంటంటే అమ్మా, అన్ని ఎలిమెంట్స్ ను ఫోర్ బ్లాక్స్ గా విభజిస్తారనమాట, డివైడ్ చేస్తారు. ఇది చివరి ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది అది సబ్సెల్ ఆధారంగా ఉంటది అనమాట. ఓకేనమ్మా, ఆ 4 బ్లాక్స్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సింపుల్ గా ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది అదే బ్లాక్. ఓకేనా, బ్లాక్స్ అంటే ఏంటి, చివరి ఎలక్ట్రాన్ స్థానం ఆధారంగా చెప్తాం. అది ఇంట్రడక్షన్ అమ్మా. ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది బ్లాక్ ని డిసైడ్ చేస్తాను అనమాట. ఓకేనమ్మా, అందులో ఫస్ట్ వన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ది డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎన్ఎస్ సబ్సెల్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, లాస్ట్ ఎలక్ట్రాన్. సింపుల్ గా దీనికి అర్థం ఏంటంటే, ఎస్ బ్లాక్స్ లో చివరి ఎలక్ట్రాన్ అది డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్సెల్ లోకి వెళ్తుంది. అంటే చివరి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటల్ లోకి వెళ్తుంది. రెండు ఉంటాయి, హైడ్రోజన్, సోడియం. ఓకేనమ్మా, సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఇన్ ఎస్ బ్లాక్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎస్ ఆర్బిటల్ లో 1 లేదా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందుకే NS1 to 2. సింపుల్ గా ఎస్ బ్లాక్ లో 1 or 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్. నెక్స్ట్, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 groups, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకేనమ్మా, దీనికి అర్థం ఏంటంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 groups లో ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. అంటే పీరియాడిక్ టేబుల్ లో ఈ 2 కాలమ్స్ లో మాత్రమే ఉంటాయి. సింపుల్ గా ఎస్ బ్లాక్స్ లో 2 groups మాత్రమే ఉంటాయి. ఓకేనమ్మా, ఎస్ బ్లాక్ అంటే ఏంటి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అందులో గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ ఆల్కలీ మెటల్స్. దేర్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ NS1. గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఆర్ ఆల్కలిన్ అర్త్ మెటల్స్. దేర్ జనరల్ కాన్ఫిగరేషన్ NS2. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, గ్రూప్ 1 ఎలిమెంట్స్ ను ఆల్కలిన్ మెటల్స్ అని అంటారు. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1. అంటే ఎస్ ఆర్బిటల్ లో 1 ఎలక్ట్రాన్. అలాగే అర్థం ఏంటంటే బయట షెల్ లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది, అందుకే ఇవి చాలా రియాక్టివ్. ఎగ్జాంపుల్ వీటికి లిథియం, సోడియం, పొటాషియం. ఇవి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనమాట. ఈ బేసిక్ ఆల్కలైన్ అంటే ఆక్సైడ్స్ తయారు చేస్తాయి, భూమిలో లభిస్తాయి. గ్రూప్ 2 లో మనకి 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి అనమాట, అందుకే GaCNH2. ఓకేనమ్మా, డన్. ఇది పీరియాడిక్ టేబుల్. ఈ యొక్క ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ ఉంటది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఉంటది. 5th పాయింట్, టేబుల్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటమ్మా, పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ది డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ NP సబ్సెల్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఈ చివరి ఎలక్ట్రాన్ అంటే డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ పీ సబ్సెల్ లోకి వెళ్తుంది. ఓకేనమ్మా, డన్. చివరి ఎలక్ట్రాన్ పీ లోకి వెళ్తుంది. చివరి ఎలక్ట్రాన్ పీ లోకి వెళ్తే అదే పీ బ్లాక్. ఓకేనమ్మా, దేర్ GEC ఈస్ NS2 NP1 to 6. ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే అమ్మా, ఇది NS2 NP1. అంటే ఎస్ ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ NS2. మళ్ళీ NP1 అంటే పి ఆర్బిటల్ లో 1 నుంచి 6 ఎలక్ట్రాన్స్, NP1 to NP6. ఇది NP1 to, ఓకే అర్థమవుతుందమ్మా, ఎస్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ NS2. మళ్ళీ పి ఆర్బిటల్ లో 1 నుంచి 6 ఎలక్ట్రాన్స్, అందుకే NP1 to 6 ఆర్ అరేంజ్డ్ ఇన్ 6 groups ఫ్రమ్ 13 to group 18. ఓకేనమ్మా, ఇవి 6 groups కి అరేంజ్ అవుతాయి, గ్రూప్ 13 to group 18. ఫస్ట్ గ్రూప్ 13 ఈస్ కాల్డ్ బోరాన్ ఫ్యామిలీ. ఇట్స్ GE ఈస్ NS2 NP1. గ్రూప్ 13 అంటే ఏం తెలుసమ్మా, బోరాన్ ఫ్యామిలీ. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1. సింపుల్ గా 2 ఎలక్ట్రాన్స్. ఓకేనమ్మా, ఆ 2 ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్, పి లో 1 ఎలక్ట్రాన్, అందుకే NS2 NP1. గ్రూప్ 14 అనేది ఏంటి, కార్బన్ ఫ్యామిలీ. ఓకేనమ్మా, దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP2. ఓకేనమ్మా, ఇది ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్, పి లో 2 ఎలక్ట్రాన్స్, అందుకే NS2 NP2. గ్రూప్ 15 అనేది నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకేనమ్మా, ఇది NS2 NP3. అంటే ఇది ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్, పి లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
ఓకేనమ్మా. గ్రూప్ 16 చాల్కోగన్ ఫ్యామిలీ. ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP4. ఓకేనమ్మా. ఇది S లో 2 ఎలక్ట్రాన్స్, P లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందుకే NH2NP4. గ్రూప్ 17 తీసుకోవాలి హాలోజన్ ఫ్యామిలీ. ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP5. ఇది S లో 2 ఎలక్ట్రాన్స్, P లో 5 ఎలక్ట్రాన్స్. గ్రూప్ 18 తీసుకోవాలి నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP6. అంటే మనకి ఇక్కడ S లో 2 ఎలక్ట్రాన్స్, P లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫుల్ ఎలక్ట్రాన్స్, వెరీ స్టేబుల్ గా ఉంటుంది ఇది. ఓకేనమ్మా. నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ. సో దే ఆర్ ఇది ఎక్కడో తెలుసా? P ఆర్బిటల్ పీరియాడిక్ టేబుల్ రైట్ సైడ్ ఉంటది ఇది. ఓకేనమ్మా. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఫస్ట్ పాయింట్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ది డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ N-1 d సబ్షెల్స్. ఓకేనమ్మా. అంటే ఈ యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ లో చివరి ఎలక్ట్రాన్ అంటే డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు, చివరి ఎలక్ట్రాన్ ని N-1 d సబ్షెల్ లోకి వెళ్తుంది. చివరి ఎలక్ట్రాన్ d ఆర్బిటల్ లోకి వెళ్తుంది. ఇది బయట షెల్ కాకుండా ముందు షెల్ N-1 లో ఉంటది అనమాట. చివరి ఎలక్ట్రాన్ D లోకి వెళ్తే అదే డి బ్లాక్. ఎగ్జాంపుల్ వీటికి ఐరన్ అండ్ కాపర్. ఐరన్ అంటే Fe, కాపర్ అంటే Cu. their GEC is N-1 d to 10 or NS 1 to 2. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, డి బ్లాక్ లో D కి 1 to 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో S కి 1 ఆర్ S ఆర్బిటల్ కి 1 ఆర్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనమ్మా. డన్. డి సబ్ సెల్ 1 నుంచి 10 వరకు ఉంటుంది. S సబ్ సెల్ 1 లేదా 2 ఉంటుంది. దే ఆర్ అరేంజ్ ఇన్ 10 గ్రూప్స్ ఫ్రమ్ గ్రూప్ 3 టు గ్రూప్ 12. ఇవి 10 గ్రూప్స్ కి అరేంజ్ అవుతాయి, గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు. ఓకేనమ్మా. దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ అండ్ 6D సిరీస్. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ 4 సిరీస్ గా విభజించబడతాయి. 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. ఒక ప్లేస్ ఆన్ ది మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ మిడిల్ లో ఉంటాయి. లాస్ట్ ఏంటమ్మా? F బ్లాక్ ఎలిమెంట్స్. ఇన్ F బ్లాక్ ఎలిమెంట్ ది డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ N-2F సబ్షెల్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, F బ్లాక్ ఎలిమెంట్స్ లో చివరి ఎలక్ట్రాన్ అంటే డిఫరెంటియేటింగ్ ఎలక్ట్రాన్ N-2F సబ్షెల్ లోకి వెళ్తుంది. చివరి ఎలక్ట్రాన్ F ఆర్బిట్ లోకి వెళ్తుంది. అది బయట షెల్ కాకుండా 2 స్థాయిల లోపల N-2 లో అది ఉంటది. ఓకేనమ్మా. చివరి ఎలక్ట్రాన్ F లోకి వెళ్తే అది F బ్లాక్. ఓకేనమ్మా. దీన్ని ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ అని అంటారు. ఓకేనమ్మా. వాటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ N2 to F1 to 14 N-1. ఓకేనమ్మా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, అమ్మా, F బ్లాక్ ఎలిమెంట్స్ లో యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. F సబ్సెల్ లో 1 నుంచి 14 వరకు ఉంటాయి. మళ్ళీ D సబ్సెల్ లో 0 లేదా 1 ఉంటాయి. S సబ్సెల్ లో 2 ఉంటాయి. ఓకేనమ్మా. సింపుల్ గా ఇది F బ్లాక్ లో 1 నుంచి 14 ఉంటాయి. B బ్లాక్ లో 0 లేదా 1 ఉంటాయి. S లో 2 ఉంటాయి. ఎగ్జాంపుల్ ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. దే ఆర్ క్లాసిఫైడ్ 2 సిరీస్. ఇవి 2 సిరీస్ గా విభజిస్తారు. దే ఆర్ 4 సిరీస్ నోన్ యాజ్ ల్యాంథనైడ్ సిరీస్. 5F సిరీస్ ఇస్ నోన్ యాజ్ యాక్టినైడ్ సిరీస్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, F బ్లాక్ ఎలిమెంట్స్ లో 2 సిరీస్ గా క్లాసిఫై అవుతాయి అని చెప్పుకున్నాం. ల్యాంథనైడ్ సిరీస్, యాక్టినైడ్ సిరీస్. F ఆర్బిటల్ లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతున్నాయో దాని ఆధారంగా విభజిస్తారు. 4F అంటే ల్యాంథనైడ్స్, 5F అంటే యాక్టినైడ్స్. ఓకేనమ్మా. అంతే సింపుల్. ఓకేనమ్మా. ఏంటి 4F అంటే ల్యాంథనైడ్స్, 5F అంటే యాక్టినైడ్స్. ఈ 2 F బ్లాక్ లో ఉంటాయి. ఇది దే ఆర్ ప్లేస్డ్ సెపరేట్లీ అట్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇది పీరియాడిక్ టేబుల్ లో సెపరేట్ గా బాటమ్ లో ఉంటాయి ఈ యొక్క F బ్లాక్ ఎలిమెంట్స్. ఇవమ్మా SPD అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మీకు రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. చాలా ఇంపార్టెంట్ ఎస్సే, చాలా సార్లు రిపీట్ చేశారు ఇది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.